వికారాబాద్ జిల్లా తాండూరులో రైతుపై దళారులు దాడి చేశారు. బహిరంగ మార్కెట్లో ధాన్యం అమ్ముతున్న రైతును కొంతమంది దళారులు చితకబాదారు. ఈ ఘటనలో పెద్దముల్ మండలం జనగామకు చెందిన మాదపకు తీవ్ర గాయాలయ్యాయి. కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకునే స్వేచ్ఛ లేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు మాదప్ప. జనగాంకెళ్ళి మా చేనుకు తీసుకొచ్చి భద్రప్ప టెంపుల్ కాడ అమ్మితే ఒక ముస్లిం ఆయన వచ్చి దాదా అంటని అన్నాడు. ఎందుకంటే మా సేటు రమ్మంటున్నాడు అన్నాడు. మీ సేటుతో నాకేం పని అప్ప నేను అన్నాను. లేదు మాట్లాడతానంటే మాట్లాడితే ఇంటికి వచ్చి మాట్లాడడం తప్ప మీ దగ్గర నేను ఎందుకు వద్దు నేను అన్నా. అంటే లేదు రా అంటన్నారు. అన్నాక నేను రానన్నా. తర్వాత అందరూ వచ్చి ఏం రా చెప్తే ఇస్తే 26 అట్లా అన్నారు. నేను ఎందుకు వస్తాను మీ దగ్గరికి అంటే పిలిస్తే రావడానికి వచ్చిన ఒక ఆయన కొట్టిండు. ఫస్ట్ ముస్లిం ఆయననే కొట్టిండు. మళ్ళీ తర్వాత ఇంకో ఆయన వచ్చి కొట్టిండు. అందరు గ్యాంగ్ అయ్యి చుట్టుముట్టేసుకొని కొట్టిస్తారు. ఇంతకుముందు ఒకసారి కూడా జరిగింది సార్ గొడవ. అయితే నా దగ్గర రాకుండా అన్న ఏం పని అంటే కూడా అన్నా. అంటే నీ ఇప్పుడు అమ్మకు రా అంటే నేను అమ్మితే మీకేమి పని అయింది తప్ప నేను మీ దగ్గరికి వచ్చినా నేను రాలేను కదా అంటే నేను అన్నా. లేదా నేను మొత్తం అమ్మకు అన్నా. అమ్మితే మీకేమి పని అయింది అంటే అదే అన్నా సార్. ఇప్పుడు ఇంతకుముందు ఒకసారి గొడవ అయితే గుడికాడికి టెంపుల్ కాడికి వచ్చిన వాళ్ళు తిట్టిలు పోయిరా రోజు. ఇప్పుడు మళ్ళీ ఇది 4వ సారికి సార్ గొడవ కాబట్టి ఎన్నిసార్లు ఈయన లేకుండా నమ్ముతుంది సార్.